మొన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు రాజస్థాన్ రాయల్స్ కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో ఐపీఎల్ అతి తక్కువ వయసులో శతకం సాధించిన ఆటగాడుగా రికార్డుకెక్కాడు. మొత్తంగా ఆ మ్యాచ్ లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 7 ఫోర్లు 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిసింది. క్రికెట్ ప్రపంచంలో అతడి పేరు మారుమోగిపోయింది. క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తుంటే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం అతడిని ఎక్కువగా ప్రశంసించొద్దని చెప్పాడు. అతడు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, అతడి ఆటను అతన్ని ఆడనివ్వాలని సలహా ఇచ్చాడు. ఐపీఎల్ మెగా వేలం 2025 సమయానికి సూర్యవంశీకి 13 ఏళ్లన్న సంగతి తెలిసిందే. వేలంలో అతని రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు సొంతం చేసుకుంది. ఈ విషయం గురించి గవాస్కర్ మాట్లాడుతూ, అతడు మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకునే సమయానికి యూత్ క్రికెట్ లో అతడు ఆస్ట్రేలియాపై టెస్టులో సెంచరీ చేశాడు. అప్పటి నుంచి అతడు క్రమంగా ముందుకు సాగుతూనే ఉన్నాడు అని రాజస్థాన్ మ్యాచ్ కి ముందు జియో స్టార్ లో గవాస్కర్ ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అతడు తన ఆటను ఇంకా మెరుగుపరుచుకుంటాడని, రాహుల్ ద్రావిడ్ తో కూర్చొని తన ఇన్నింగ్స్ ని ఎలా నిర్మించాలన్న విషయాలను అతడు నేర్చుకుంటాడని, అయితే అతన్ని ఇప్పుడే మనం ఆకాశానికి ఎత్తేయడం బాగోలేదు అని సునీల్ గవాస్కర్ చెప్పాడు. తొలి బంతికే 6 కొట్టాలనే భావన కలుగుతుంది. అతడు ప్రతిసారి అలా చేయకూడదు, ఎందుకంటే అనుభవజ్ఞులైన బౌలర్లు షార్ట్ బాల్స్ సంధించే అవకాశం ఉంది. అప్పుడు అతడు అవుట్ కావచ్చు. అందుకే ప్రతి బాల్ కి హిట్టింగ్ చేసే ప్రయత్నం చేయకూడదని గవాస్కర్ సూచనలు చేశాడు. అయితే గుజరాత్ పై సెంచరీ చేయడంతో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో అతడు ఎలా ఆడతాడోనని అంత ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. కేవలం 2 బంతుల్లోనే మాత్రమే ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ దీపక్ చాహర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో గవాస్కర్ చెప్పిందే నిజమైందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.